కుబేర ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనము రేపు ఎలా మార్కెట్ ఉండొచ్చు అనేది చూద్దాము. మేజర్గా మనం చూసినట్లయితే ఇక్కడ బీఎస్సీ వచ్చేసి క్యూటీ రిజల్ట్స్ ఇచ్చిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 61% ఇయర్ రెవెన్యూ కూడా మనకి 44% పెరగడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది ఈరోజు. అండ్ మనకి ఇంకా చూసినట్లయితే Q1, సో Q1లో వచ్చేసి మనకి వచ్చేసి Q1లో 539 crores ఉంటే ప్రస్తుతం Q2 వచ్చేసి 558 crores. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకు మంచిగానే అయింది, అండ్ ఇయర్ మంచిగానే ఇచ్చింది. కాబట్టి మనకు వచ్చేసి దీని షేర్ మీద మంచి మనకు మూమెంటం ఈరోజు చూసాము. ఓకే, సో అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చేసి ర్యాలీ 6%. ఎందుకంటే 25,000 crores రైట్ ఇష్యూ అనేది ఇష్యూ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఎప్పుడైనా మనకు వచ్చేసి ఎప్పుడైతే మనకు ఫండ్ రైజింగ్ ప్లాన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా షేర్ మీద, ఎందుకంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కాకపోతే ఆ ఫండ్ రైజింగ్ ప్లాన్లో అవి రైట్ షీట్స్నా లోన్సా లేకపోతే ఎలా అనేది, ఎందుకంటే డెట్స్ ఇది ఆల్మోస్ట్ మనకు లోన్స్ తీసుకుంటే ఆ డెట్ ఎలా రీపే చేయాలి ఇది కూడా ఉంటుంది కన్సిడరేషను. సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్స్ ఇష్యూ అనేది చేస్తున్నారు షేర్స్. సో ఎవరైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చేసి ఇది మంచి గుడ్ న్యూస్ అండి. సో కాకపోతే మనకు వచ్చేసి సో రైట్స్ ఇష్యూకి వచ్చేసి 1800 కింద మనకు వచ్చేసి ఇక్కడ డిక్లేర్ చేశారు. అది మనం వచ్చేసి 1800 అంటే ప్రస్తుతం అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ ఎంత ఉంది, అది ఎలా ఉండొచ్చు అనేది కూడా, దాని మూమెంటం ఎలా ఉండొచ్చు అని కూడా మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి భావిష్ అగర్వాల్ వచ్చేసి 25%, సో రైజెస్ లోన్స్ బై ప్లెడ్జింగ్ 25% షేర్స్ అన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ప్లెడ్జ్ చేసి లోన్ రైజ్ చేయబోతున్నారు అన్నట్లుగా. సో ఫండ్ రైజింగ్ ప్లాన్ అండి ఇది కూడా. కాకపోతే ఏంటంటే మనకి సో ఆ రీపేమెంట్ లోన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే లోన్స్ అనేది మనకి ఎక్స్పెన్షన్ కింద వస్తుంది కాబట్టి ఆ లోన్స్ రీపేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసి దాని ప్రకారం దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది స్లో టు ఏ రికార్డ్ లో ఆఫ్ 0.25% ఇన్ అక్టోబర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇండియా రిటైల్ ఇన్ఫ్లేషన్ in 0.25 in October from 0.54 in September, making its lowest level in a decade. ఇక్కడ చూడండి, లోయెస్ట్ లెవెల్ ఇన్ ఏ డికేడ్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. డ్రివెన్ బై సస్టైన్డ్ డిక్లైన్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ అండ్ రీసెంట్ జిఎస్టీ రేట్ కట్స్. సో అందువలన వచ్చేసి మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్, ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి అది వెరీ బిగ్ పాజిటివ్ సైన్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. అండ్ దీని యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకి ఈవెన్ స్టాక్ షేర్ ప్రైస్లో కూడా మంచి మూమెంటం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి 4% అంటే ఇదండి నాట్ ఏ స్మాల్ థింగ్. సో బాగా మనకు పెరగడం అయితే చూస్తున్నాము, సిగ్మెంట్ వైజ్. సో ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, సో ఈవెన్ అదర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బిజినెస్ కానివ్వండి, మనకు వచ్చేసి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నట్లుగా మనకు వచ్చేసి ఈ యొక్క డేటా అయితే మనకి ఇక్కడ చెప్తుంది. ఓకే, సో డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ మంచిగా మూమెంటం అయితే ఇచ్చింది అన్నట్లు మనం చూస్తున్నాము. అండ్ ఒక్కసారి మనం వచ్చేసి ఇది ఈ యొక్క స్టాక్స్ ఏమైతే డిస్కస్ చేసామో చార్ట్స్ ద్వారా వీటిని మనం డిస్కస్ చేద్దాము. సో చార్ట్స్ ద్వారా మనం డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి మనం ఇక్కడ చార్ట్స్ ద్వారా వీటిని డిస్కస్ చేద్దామండి. సో ఈరోజు వచ్చేసి గ్రో అనేది మంచి లిస్టింగ్ అయితే ఇచ్చింది. సో మనకి ఎవరైతే గ్రో అనేది ఐపీఓ అప్లై చేశారో వాళ్ళకు వచ్చేసి స్టార్టింగ్ మనకు వచ్చేసి 110 రూపీస్ నుంచి జస్ట్ 10 రూపీస్ ప్లస్ నుంచి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో 30% రిటర్న్స్ అనేది మామూలు కాదు. కాకపోతే ఏంటంటే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత పెరగడం జరిగిందండి. సో రీసెంట్ ఐపీఓస్ ఈవెన్ నిన్న లెన్స్ కార్ట్ వచ్చేసి లిస్టింగ్ అయిన తర్వాత 10% పడిపోయి తర్వాత రికవర్ అయింది. ఇది వచ్చేసి ఎట్ ద సేమ్ ప్రైస్ దగ్గర లిస్టింగ్ అయ్యి మనకి రికవరీ అనేది చూస్తున్నాము. ఓకే, సో ఓపెన్ వచ్చేసి 128 మనకు వచ్చేసి రికవరీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్. సో ఓలా ఎలక్ట్రిక్ ఫండ్ రైజింగ్ ప్లాన్ ఉంది కదా, సో అందువల్ల ఏంటంటే కొంత మూమెంటం అనేది, కాకపోతే ఏంటంటే ఇది ఆల్ టైమ్ లోస్ అనేది టచ్ అవబోతుంది. సో ఇదైతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి, 40 అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అదాని ఎంటర్ప్రైజెస్. సో అదాని ఎంటర్ప్రైజెస్ మనకు వచ్చేసి ఎంత ఇచ్చాడు, ఎంత ఉందేమో మనకి 2004, మనకి ప్రైస్ వచ్చేసి 2484 అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకి రైట్స్ ఇష్యూ 1800 అంటే ఆటోమేటిక్గా కొంత దీనిలో కరెక్షన్ అయితే జరిగిద్ది. ఎందుకంటే రైట్స్ ఇష్యూ అనేది 1800 ఇస్తున్నప్పుడు మనకి 2484 అనేది చాలా హై ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో కొంత కరెక్షన్ అయితే ఉండొచ్చు అదాని ఎంటర్ప్రైజెస్, నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్
మనకి బీఎస్సీ చూడండి, బీఎస్సీ వచ్చేసి మంచి మూమెంటం ఇచ్చింది. చాలా లాంగ్ డేస్ తర్వాత మళ్ళీ అగైన్ మూమెంటం ఇచ్చింది. దీని ఆల్ టైమ్ హైస్ అనేది ఎక్కడ మనకి ఆల్ టైమ్ హైస్ నియర్ టునే ఇది ట్రేడ్ అవుతుంది. సో మనకి మంచి బౌన్స్ 2000 లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చిందండి. 2000 లెవెల్స్ నుంచి మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. చూడండి క్యాండిల్స్ సేమ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. మంత్లీ క్యాండిల్స్ వచ్చేసి సేమ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది ఫ్రమ్ 2000 లెవెల్స్. మనకి ఇక్కడ వీ షేప్ రికవరీ అనేది కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకే, సో మనకి రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్, ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఇండెసెస్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మనకి నిఫ్టీ అయితే 0.70% అయితే, బ్యాంక్ నిఫ్టీ 0.20% ఉంది. సెన్సెక్స్ కూడా బాగా మనకు వచ్చేసి మంచిగా ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంది, సో బీహార్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎన్డీఏ అనేది రాబోతుంది అన్నట్లుగా ఉంది కాబట్టి ఇవి మనకు వచ్చింది. కాకపోతే మనకు వచ్చేసి కౌంట్ ఎప్పుడైతే మనకి కౌంటింగ్ ఆ రోజైతే మాత్రం మార్కెట్లో ఇది కనుక ఎన్డీఏ కాదు అనేది కనుక కౌంటింగ్లో తేలితే మాత్రం అదే మనకు వచ్చేసి నియర్ టు 7 to 10% కరెక్షన్ అయితే నిఫ్టీలో ఉండొచ్చు అని కూడా మనకి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఆ రోజు ఏదైతే మనకి ఎలక్షన్ ఓటింగ్ బీహార్ ఓటింగ్ ఎప్పుడైతే మనకు కౌంట్ చేస్తూ ఉంటారో ఆ రోజు మీరైతే పొజిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయాలి. ఓకే, సో అండ్ నిన్న ఓవర్ నైట్ వచ్చేసి డౌ జోన్స్ ఇవన్నీ మనకు వచ్చేసి డౌ జోన్స్ బాగా 1.18% ఉన్న, ఎస్ఎన్పి పాజిటివ్, కాకపోతే నాస్డాక్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అయింది. ప్రస్తుతం వచ్చేసి ఎఫ్టీఎస్సి వచ్చేసి మనకి డాక్స్ వచ్చేసి 1.17% ఉంటే ప్రస్తుతం మనం వచ్చేసి క్యాక్ వచ్చేసి మనకి ఎఫ్టీఎస్సి వచ్చేసి అంటే ఇంగ్లాండ్ వచ్చేసి 0.11% అన్నట్టు ప్రస్తుతం వచ్చేసి ట్రేడ్ అవటం చూస్తున్నాము. ఓకే, ఏదేమైనా మన లెవెల్స్ ఎక్కడ ఉందనేది చూద్దాము. 25,875 దగ్గర హాల్ట్ అయితే అయ్యింది. ఓకే, 25,875 దగ్గర హాల్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం, 25,875 దగ్గర హాల్ట్ అయింది. సో నెక్స్ట్ మనం 26,000 తీసుకున్నా మనకి నియర్ టు 1 lakh ఉంది. అండ్ డౌన్ సైడ్ 25,800. సో డౌన్ సైడ్ 25,800 నుంచి నాకు రేపు 26,000 లెవెల్స్ మధ్య ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ చూసినట్లయితే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో ఈరోజు ఒక హైప్ మీద మార్కెట్ అయితే అప్ సైడ్ మూమెంటం ఉంది కాబట్టి రేపు కొంత కరెక్షన్ ఉండొచ్చా లేదనేది చార్ట్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో నిఫ్టీ చార్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈ లెవెల్స్ మేజర్ రెసిస్టెన్స్ నేను అనుకుంటున్నానండి. సో ఈరోజు హైస్ అనేది పక్కన పెడితే ఈ లెవెల్స్ నాకు వచ్చేసి ఎప్పుడైతే క్రాస్ అవుతాయో, సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయి అంటే 25,000 మనకి 900 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో ఆటోమేటిక్గా 26,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఈ లెవెల్ 25,856, సో ఇమీడియట్గా నేను 25,856 లెవెల్సే తీసుకుంటున్నాను. 25,856 లెవెల్సే తీసుకుంటున్నాను. సో ఇది కనుక మనకు డౌన్ సైడ్ అయితే మాత్రం ఏదేమైనా నేను వచ్చేసి జస్ట్ ఒక 25 పాయింట్స్ రేపు వచ్చేసి 25 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. 25 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. డౌన్ సైడ్ వచ్చేసి మనకి 25,800, అప్ సైడ్ వచ్చేసి 26,000. ఓకే, సో అలానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి గెయిన్స్ అయితే ఈరోజు చూడలేదు, కాకపోతే మనకి హైస్, కాకపోతే రేపు వచ్చేసి కొంత మనకి సెల్లింగ్ సైడ్ అయితే మనకు కనిపిస్తుందండి. కొంత ప్రైజ్ యాక్షన్ వచ్చేసి కొంత సెల్లింగ్ సైడ్ అయితే మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను వచ్చేసి రేపు ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్ వచ్చేసి 58,000 అనేది తీసుకుంటున్నాను. ఫ్రమ్ 58,200 నుంచి 58,000 ఫస్ట్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ అప్ సైడ్ అయితే మాత్రం నాకు 58,450 లెవెల్స్ అనేది నేను ఇక్కడ గమనిస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ గమనిస్తున్నాను. కాకపోతే మీరు వచ్చేసి ఇక్కడ ఉంది కదా 58,300 లెవెల్స్, సో ఇది మేజర్గా మనకు వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్గా నేను ఇక్కడ చెప్తున్నానండి. ఈ లెవెల్స్ మనకి కనుక క్రాస్ అయితే మాత్రం మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఈ లెవెల్స్ క్రాస్ అయితే అప్పుడు బయింగ్ సైడ్కి వెళ్ళండి విత్ టార్గెట్ ఇది 58,500. డౌన్ సైడ్ అయితే మాత్రం 58,000 రౌండ్ ఫిగర్ దాకా నాకైతే కనిపిస్తుంది. ఓకే, ఏదేమైనా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకే, గోల్డ్ సిల్వర్ మళ్ళీ రికవర్ అవుతున్నాయి. గోల్డ్ సిల్వర్ అది కూడా మీరు గమనించవచ్చు. గోల్డ్ సిల్వర్ అనేది మంచి పాజిటివ్లో ఇక్కడ వచ్చేసి మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో మెటల్స్ అగైన్ మళ్ళీ పాజిటివ్లోకి వచ్చేసి మంచిగా ట్రేడ్ అవుతున్నాం మనం అక్కడ చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.